శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. బాగుందో అంటే ఇంకోటి తిను అన్నారనుకో, 4 తిని అబ్బా ఇంకా చాలండి అంతే మర్చిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఒక వారం పోయాక కిందటి సోమవారం బొబ్బట్టు తిన్నామే చేసుకుంటే. ఇది మనసుకి ఇంద్రియానికి ఉన్న సంబంధం అలా ఉంటుంది. ఇంద్రియంతో రుచి చూస్తుంది, వాసనగా దాచుకుంటుంది. మీరు ఎన్ని రుచులు చూపించారో అన్ని వాసనలుగా దాచుకుంటుంది. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి? కొన్నిటిని వదిలేస్తుంది. వదిలిపెట్టి బలవత్తరంగా తన జీవితంలో వ్యామోహంగా ఏదో ఒక దాని మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. అది పైకి చెప్పడు కానీ లోపల ఉండిపోతుంది ఆ కోరిక, ఏదో ఒక దాని మీద నిలబడిపోతుంది. ఇది నిలబడిపోతే ఏమవుతుందంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో దీని మీదే భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేశారు. పునర్జన్మ అందుకు వస్తుంది. మనసు వెళ్ళి మనసు ఊపిరి మీద నిలబడుతుంది. అంటే వాయువు మీదే మనసు ఉంటుంది. ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు బలంగా దేన్ని కోరిందో దాన్ని ఆలోచిస్తుంది. దేన్ని కోరుతూ వదిలిపెట్టాడో దానిలోకి ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను చాలా సంపాదించి రహస్యంగా దాచేశాను అనుకోండి. మా ఇంట్లో బాత్రూమ్ గోడల్లో అక్కడ పెడుతుంటారని చదువుతుంటాం కదా, అలా ఏదో దాచేశాను అనుకోండి. అయ్యో అదంతా ఏమైపోతుందో అంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, పునర్జన్మయందు ఆయన ఏ విధమైన పూచి పెట్టుకోడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. మళ్ళీ పుడతాము అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నట్లు గుర్తు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించామని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కాబట్టి నీ మనసుని నిగ్రహించి పాపపుణ్యముల యందు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసింది అనుభవించవలసిందే, ఎవడో దాన్ని తీసేస్తాడని సనాతన ధర్మంలో చెప్పరు. కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ప్రవర్తన మీద ప్రభావం ఉంటుంది బొట్టు పెట్టుకుంటే. నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన అన్న నియంత్రణ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏమవుతుంది? మీరు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఊపిరి విడిచిపెట్టినప్పుడు పునర్జన్మ వచ్చేస్తుంది. ఈశ్వరుడు తన మీద ఏం పెట్టుకోడు. ఆఖరణ ఇది కోరావా లేదా? కోరాను, వెళ్ళి అందులోకి. ఐశ్వర్యం గురించి కదా బెంగెట్టుకున్నావు, నీ డబ్బుల గురించి కదా తాపత్రయపడ్డావు. డబ్బులు ఎక్కడున్నాయి? బాత్రూమ్ గోడలో వదిలిపెట్టావు. ఆ డబ్బు ఏమైపోతుందని కదా బెంగ పెట్టుకున్నావు. బాత్రూమ్ గోడ ఇటకల మధ్యలో ఉన్న చిన్న జాగాలో పడుకుని అక్కడికి ఎవరైనా వస్తే నీ డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ. కాబట్టి వాళ్ళని కుట్టేటటువంటి జీవిగా పుట్టు. ఓ తేలో జెర్రోయి గోడలో పడుకుంటాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారా? నేను మార్కండేయ పురాణంలోంచి చూపిస్తున్నాను ఈ ఉదాహరణ. ఇప్పుడు చెప్పు చేత చచ్చిపోతాడు. కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడో బాత్రూంలో పెడతాడు. వీడికి తాపత్రయం.
వాడేదో తీస్తుంటే వీడు ఏమైనా చేసి డబ్బంతా పాడు చేసేస్తాడేమో అని బయటకు వస్తాడు. వాడేం చేస్తాడు, చెప్పట్రాని కొడతాడు. కొడితే ఆ విషం విరిగిపోయి ఆఖరికి ఇలా చచ్చానని అప్పుడు ఏదో ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఆఖరి ఆలోచన ఏముంటుందో అందులో పోతాడు. ఇది మళ్ళీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు తిరగాల. అలాగా స్వేచ్ఛామరణం ఉండదు. వచ్చిన బాధ వల వేసి, ఉచ్చు వేసి, కర్రలు పెట్టి కొట్టి, శూలాలతో పొడిచి, ఈటెలు పెట్టి, బాణములు పెట్టి పొడిచి చంపేస్తారు. లేకపోతే ఇంకొక మృగం దీన్ని తరిమి పట్టుకు తినేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం స్వేచ్ఛగా ఊపిరి విడిచిపెట్టగలడు. మనసుని నిగ్రహించకపోతే, వాసనాబలం పెరిగిపోతే దానివల్ల పునర్జన్మ అంత ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ఈ శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోగానే దీనితో ఉన్న అనుబంధాలన్నీ స్వస్తి. చాలా ఐశ్వర్యవంతుణ్ణి ఈ శరీరంతో, ఇందులోంచి బయటికి వెళ్ళానా ఆఖరి ఊపిరిని బట్టి వెళ్ళిపోతాను. అంతేగాని ఈ ఐశ్వర్యంతో ఇంకా నేను అనుభవించేది ఏమీ ఉండదు. వారసులు పనిచేసుకుంటారు. లోపల నా మనసుని ఎంత సంస్కరించానో దాన్ని బట్టి నా ఉన్నతి. నాకెప్పుడు శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద, రామాయణ భారత భాగవతాల మీద నా ఆలోచనలు అనుకోండి, నా ఆఖరి ఊపిరి దాని మీదే నిలబడుతుంది. అందుకని భగవన్నామం అలవాటు చేసుకో, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో అని అందుకంటారు. అప్పుడు కూడా నామమే వచ్చిందనుకోండి, ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి. పరిగెడితే మీకేమిటి కష్టం కోటేశ్వరారు అంటారేమో, నేను చెప్పింది ఇదే. అవి రుచిని చూపిస్తాయి. ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటుంది. ఈ వాసనాబలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే వెడుతుంది. అందుకే మీరు చూడండి, దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? వాసనాబలం. ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ మద్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు. అది క్రమంగా తన జీవితంలో రాత్రింబవళ్ళు తాగే అలవాటుకు వచ్చాడు. ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు. దాని మీదే వ్యామోహంతో పోయాడు. ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా దాని మీదకే లాగేస్తుంటుంది. అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే? వాసనాబలం. అది జన్మ జన్మల వెంట తరుగుతుంది. అలా తరమకుండా మీరు మీ మనసుని భద్రం చెయ్యవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది. బయటవేముందండి, అందరూ పట్టుకెళ్ళిపోతారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపటితో చాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. అన్నీ వెళ్ళిపోయేవే. రాజ్యాలు, గీజ్యాలు, సంపదలు, ఐశ్వర్యాలు, తెచ్చుకున్న కార్లు, గుర్రాలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత తిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏమొస్తుంది? ఏమి రాదు, ఎవరు రారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోతారు. మీరు చేసింది ఏదో మీ వెంట వచ్చేస్తుంది. కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు, వారి రేపాడైపోతున్నాడు రా వీడు, మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు, అనేకమైన రుచుల వైపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని. ఈ వెళ్ళి రుచులు చూస్తున్నాయి, వాసన కింద మనసు పట్టుకుంటోంది. ఎలా వీడిని రక్షించడం? శమయ విషయ మృగతృష్ణాం అంటారు. ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా? ఈ విషయముల వెంట పరిగెత్తకుండా నన్ను కాపాడు. ఆయన ఎంత పెద్ద ఆ ఉపమానం తీసుకొచ్చి వేసేశారంటే మృగతృష్ణాం అన్న మాట వాడారు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడితే మీరు దాన్ని తీసి ప్రత్యామ్నాయం పెట్టడం కుదరదు. సంస్కృతంలో మృక్ అంటే వెతుకుట అని పేరు. మృక్ అంటే వెతుకుతుంది కాబట్టి మృగము. మృగము అంటే ప్రత్యేకించి సంస్కృతంలో దేన్ని చెప్తారంటే లేడిని చెప్తారు. లేడికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాహం వేస్తే మృగతృష్ణని నమ్ముతుంది. మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం. అది దూరంగా ఎక్కడో సూర్యకిరణములు పడి ఇసుక మీద నీరు కదులుతున్నట్టుగా అలలులా కనపడుతుంది. నీటి అలలతో కూడిన సరస్సులా కనపడుతుంది. ఈ మృగం ఏం చేస్తుందంటే తృష్ణ, దాహంతో, తృష్ణ అంటే దాహము అని చెప్పవలసి ఉంటుంది.
దాహముతో అది ఏం చేస్తుందంటే ఆ నీరు తాగుదామని దాహంతో పరిగెడుతుంది. పరిగెడితే దాహం ఎక్కువ అవుతుంది కదండి. పరిగెత్తి 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 అక్కడికి వెళుతుంది. అక్కడ ఏముండదు, ఇసుకే ఉంటుంది. మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంది. మళ్ళీ దూరంగా మళ్ళీ సరస్సులా కనపడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఆఖరికి నీళ్లు కనపడక మృగతృష్ణ తిరిగి 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 తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఆ దాహంతో నాలుక బయట పెట్టి ప్రాణం వదిలేస్తుంది. శమయ విషయ మృగతృష్ణాం. శంకరులు అంటున్నారు, నీ ఇంద్రియములతో నువ్వు అనుభవించిన ఉన్నాయే అవి మృగతృష్ణలలో నీరు తాగటము వంటివి. అవేవీ నీకు శాశ్వతత్వమునిచ్చేవి కావు. నువ్వు చూశానని మురిసిపోయినవి నిన్ను ధరించేవి కావు. నువ్వు విన్నానని మురిసిపోయేవి నిన్ను ధరించేవి కావు. నేను ముట్టుకున్నానన్నవన్నీ నిన్ను ధరించేవి కావు. కాబట్టి వీటి వెంట పరిగెత్తడం, విషయములు అన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకటి తీయండి, అందులో ఉన్నది విషమే. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. నా ఇంద్రియములు స్వేచ్ఛగా మృగతృష్ణల వెంట పరిగెత్తకుండా ఇంద్రియ సుఖములను మాత్రమే అపేక్షించి బ్రతికేటటువంటి నీచమైన జీవన విధానము నాకు లేకుండా నన్ను కృప చెయ్యి. ఇప్పుడు ఏమవుతుంది? వాసన, రుచి బలం తగ్గిపోతుంది. ఇంద్రియములు స్వేచ్ఛగా తిరగలేదనుకోండి, రుచి తగ్గుతుంది. రుచి తగ్గితే వాసన తగ్గుతుంది. రుచి వాసన తగ్గితే మనసు చక్కగా ఉంటుంది. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, బాగుందండి మీరు చెప్పేది వినడానికి బాగుంది, మీరు అన్నం తింటున్నారా? తింటున్నాం. ఎప్పుడైనా మీరు అన్నంలో కాస్త బొగ్గులు పట్టుకొచ్చి వేస్తే తింటారా? తినను. ఏమంటాను? అదేంటి అలా వేస్తున్నారు బుద్ధి, పోనీ ఏం వండకపోతే కాస్త పెరుగు వేయండి చాలు అంటాను కదా. ఏం బియ్యం తీసుకొచ్చి విస్తట్లో వేసి 2 వంకాయలు అక్కడ పెడితే తింటారా? తింటలేదుగా. మరి ఆ కోరిక రుచి కాదా? రేపు పొద్దున వంకాయ మీదో అన్నం మీదో మీ దృష్టి ఉండిపోదా? అంటే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి శాస్త్రం చెప్పినటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు సుఖాలు ఎందుకు ఇచ్చినట్టు, వంకాయలు ఎందుకు ఇచ్చినట్టు, ఆ బియ్యం ఎందుకు ఇచ్చినట్టు? మిమ్మల్ని అనుభవించవద్దని శాస్త్రం అందో. ఎలా అనుభవించాలో తెలుసా? వేదము ఎలా అనుభవించమందో అలా అనుభవించాలి. ఎలా అనుభవించాలి? కమలాక్షు నర్చించు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇన్ని సన్నజాజి పూలు పెట్టుకోవాలనిపించింది ఒక ఆవిడికి. సాయంకాలం పూల కొట్టుకు వెళ్ళింది, చూసింది పెద్ద సన్నజాజి పూల దండలు అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయో సన్నజాజి పూలు అనిపించింది. తీసుకెళ్ళి ముందు కామాక్షి అమ్మవారి పాదం దగ్గర పెట్టి, అమ్మా నీ ప్రసాదం అని కళ్ళకద్దుకు తల్లో పెట్టుకో, ఇప్పుడు నిన్ను బంధించదు. ఇప్పుడు అది ఏమైందంటే, విషము నువ్వు పుచ్చుకుంటే ప్రాణం తీసేస్తుంది. విషాన్ని వైద్యుడు శుద్ధి చేసి నీకు దాన్ని ఔషధంగా ఇస్తే నీలో ఉన్న విషాన్ని విరిచేస్తుంది, నీ రోగం పోతుంది కదా. విషాన్ని శుద్ధి చేసి వైద్యులు ఔషధంగా ఇవ్వరు. మీ కోర్కెయందు శుద్ధి ప్రవేశిస్తుంది, రుచి వాసన మిమ్మల్ని ఇంకా బంధించలేవు. ఎందుకని? ఈశ్వరార్పణం చేయడం మీకు అలవాటైంది. మీకు చక్కెర పొంగల్ తినాలనుంది, వెంటనే మీరు నాకని చక్కెర పొంగల్ వండుకోరు. శనివారం రాని తెల్లవారుజామున చక్కెర పొంగలి కాసిన యాలక్కాయలు, ఆ జీడిపప్పు అన్నీ తీసుకొచ్చి చక్కెర పొంగలి వండి వెంకటేశ్వర సుప్రభాతం చేసి అందరం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి, పిల్లకి సంగీతం నేర్పాంగా నేను గీతమవధారయ అంటాను, అప్పుడు దానిలో కీర్తన చేయమను. చక్కగా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టుకుని అందరం ఈశ్వర ప్రసాదంగా తిందాం. ఇప్పుడు ఏమైంది? చక్కెర పొంగల్ తినలేదా మీరు? కానీ ఎలా తిన్నారు? ఈశ్వర ప్రసాదంగా తిన్నారు. మీరు చూడలేదా? చూస్తారు. ఏం చూస్తారు? అబ్బా, కంచిలోనండి కామాక్షి అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే అప్పుడు కూడా తల్లి కళ్ళిలా తిప్పుతున్నట్టు కనపడుతుందండి. ఏమి కామాక్షి అండి, ఏమి కైలాసనాథర్ దేవాలయం, ఆ అరుణాచల గోపురం ఏమి గోపురం అండి, ఏమి వెంకటాచల పర్వతం అండి. ఇప్పుడు మీ చూపు దేని వైపు ఉంది ఎక్కువ? ఈశ్వర స్వరూపాన్ని చూడడంలో. మీకు ఒక అందమైనటువంటి చెట్టు కనపడింది, నమో వృక్షేభ్యో, ఎంత పెద్ద చెట్టు అండి, ఈశ్వర స్వరూపం ఎంత పెరిగిందండి. పచ్చటి ఆకులు కనపడ్డాయి, హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఒక అందమైన స్త్రీ నడిచొస్తోంది, అబ్బా ఉభౌ దర్వీ కుంభౌ మండిగన్నక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచితుమదిష్టార్థ విభవం. నా తల్లి భ్రమరాంబిక
నా కోరిక తీర్చాలని బంగారు పాత్ర చేత్తో పట్టుకుని తెడ్డు పట్టుకుని మా అమ్మ నడిచేస్తుంటే పాదమంజీరములు చప్పుడవుతున్నట్టు వస్తోంది, నా తల్లి వస్తున్నట్టు ఉందన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ మనసు ఏమైనా బంధింపబడిందా? ఆ రుచి మీ వాసనను ఏమైనా పాడు చేస్తుందా? మీ మనసు ఏమవుతోంది? ఇప్పుడు పవిత్రమైపోతుంది. ఇది ఇలా అనుభవించు, విషయములను అనుభవించవద్దు అనలేదు. ధర్మముతో ముడివేసుకో, అన్ని ధర్మంతో ముడివేసుకో. ఇది చెయ్యవచ్చా, చేస్తే నేను ఎలా చూడాలన్న దృష్టికోణాన్ని పెంచి, ఇప్పుడు నీ మనసు ఏమైనా కదిలిపోతుందా? అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూడడమే నీకు అలవాటైంది. ఇది ఎక్కడి వరకు? నీకు పనికొచ్చే వాటిలో చూడడం కాదు, నీకు అపకారము జరిగినప్పుడు కూడా నీకు ఇలా చూడడం రావాలి. అది తర్వాతి మెట్టు, చాలా కష్టమైన మెట్టు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఎదురుకుంటా గబగబా వచ్చారు, నా గోరు తగిలి పైకి లేచిపోయింది. లేచిపోవడంలో గోరంతా ఊడిపోయింది. ఓ పుచ్చుగోరు వచ్చింది అక్కడ. వచ్చి ఆ గోరు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది అనుకోండి. నేను ఆ గోరు చూసుకున్నప్పుడల్లా, ఈశ్వరా ఎంత పాపకర్మ చేశానో, ఎవరి కాలి వేలు మీద ఏ బండ పడేశానో కావాలని ఎంత బాధపడ్డారో, కానీ నువ్వు దయాళువు అయి నన్ను అంత బాధ పెట్టకుండా నే చేసిన పాపకర్మ తీసేయడానికి, అలాంటి పనులు చెయ్యకని గుర్తుంచడానికి ఒక గోరు పోయేటట్టు చేసి పుచ్చుగోరు ఇచ్చావా తండ్రి అన్నారు అనుకోండి. ఇప్పుడు మీ గోరు పోయినా మీకు సంతోషమే. ఇది వ్యతిరేకతా కోణమునంది. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఈశ్వర అనుగ్రహాన్ని చూడగలగడం. అమ్మయ్య నా పాపం పోతోందనమాట, క్షయమైపోతోంది అని చూడగలిగితే, ఇప్పుడు మీకు కష్టంలో సుఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? ఈశ్వరుడే. ఇప్పుడు మీ ఇంద్రియములు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈశ్వరుడితో ముడికి అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయి అవి ఏం చేస్తాయి తెలుసా అండి? కొన్నాళ్ళకి అస్తమానం అవే జ్ఞాపకం తెస్తాయి. మనసుకి ఏమంటవుతుందంటే ఏం చూడాలని ఉంటుందో తెలుసా అండి? ఎన్నాళ్ళైందో ఒక్కసారి ఆ కాంచీపురానికి వెళ్ళి మళ్ళీ అబ్బా కాంచీపురంలో అమ్మవారి ఆ గోపురం, ఆ కామాక్షి అమ్మవారి దేవాలయం, ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడి చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు, ఎదురుగుండా ఉన్నటువంటి బిలాకాశం, ఇలా కుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి అలా పైకి చూస్తే అమ్మవారి యొక్క విమాన కామాక్షి, ఆ కామాక్షి దేవాలయ శిఖరాలు, క్షేత్రపాలకుడు అయ్యప్ప, ఆ రాజశ్యామల, సరస్వతి, ఆ బంగారు కామాక్షి అమ్మవారి శ్రీచక్రం, అక్కడ ఉన్నటువంటి పెద్ద అన్నపూర్ణి, ఆ దేవాలయంలో కూర్చున్న శంకర భగవత్పాదులు. ఎన్నాళ్ళయిందిరా చూసి, 6 నెలలైపోయింది కంచి వెళ్ళి, ఎప్పుడు ఎడతాం మనం? వెళ్ళొక్కసారి కంచి చూడాలని ఉంటుంది. మీరు మనసుకి ఏది ఇచ్చారో దాన్నే వాసనగా మారుస్తుంది. ఇప్పుడు ఈ స్మరణల చేత మీరు పునీతులైపోతున్నారు, మీరు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నారు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంద్రియాలు మిమ్మల్ని ఏమైనా పాడు చేశాయా? విషయముల వైపుకి విజృంభిస్తే పాడు చేస్తాయి. విషయముల వైపుకి విజృంభించకుండా మీరు వాటిని ధర్మంతో భక్తితో కట్టడి చేసి వేదము ఎలా చెప్పిందో అలా మీరు అనుభవించారనుకోండి, మిమ్మల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు నాకు పప్పు అన్నం తినడం తప్పు కాదు. దేని కొరకు? యజ్ఞం చేస్తే యజ్ఞగుండంలో బొగ్గులేనుగా. యజ్ఞగుండంలో ఏం వెయ్యాలి? నీతితో కూడిన అన్నం వెయ్యాలి. కాబట్టి నేతి అన్నం పప్పు, ఇక్కడ వైశ్వానరాగ్ని ఉంది. ఈ అగ్నిలో నేను బొగ్గులు వేయకూడదు, ఈ అగ్నిలో నేను సాత్వికమైన పదార్థాన్ని వెయ్యాలి. పరిశేచనం చేసి యజ్ఞం చేస్తున్నట్టు లెక్క తింటే. అందుకు కదా 5 మాటలు నేతి ముద్ద స్వాహాకారంతో పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను రుచిని కోరుకోకుండా సాత్విక పదార్థాన్ని వైశ్వానరాగ్నికి యజ్ఞం చేస్తున్నాననుకుని అందించే ప్రయత్నం చేసి రుచికి నేను దొరకలేదనుకోండి. ఇప్పుడు నేను పప్పు అన్నం తిన్నా, నీతన్నం తిన్నా, సాత్వికమైన అన్నం తిని సాత్విక పదార్థాలు కోరుకుని దీనివల్ల నా మనసు సత్వగుణంతో ఉండి భగవంతుడి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటే ఈ వాసన ఏమైనా పాడు చేస్తుందా? ఈ రుచి పాడు చేయదు. ఇది శమయ విషయ మృగతృష్ణాం. ఈశ్వరా నాకు ఈ శక్తిని ఇలా పరిశీలించుకుని నా జీవన క్రమాన్ని ఇలా తిప్పగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి. ఎంత పెద్ద మాట అడిగారండి శంకరాచార్యుల వారు. మనందరం ఏది లేక మనుష్య జన్మ వచ్చినా పాడైపోతున్నామో దాన్ని దిద్దుతున్నారు ఆయన. నాన్న నువ్వు ఇది అడగాలి, ఈశ్వరుణ్ణి ఇది అడుగు, దానివల్ల వృద్ధిలోకి వస్తా ఉంటున్నారు ఆయన. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. ఇప్పుడు
విషయముల వెంట తిరిగేటటువంటి దౌర్బల్యము నుంచి వినిర్ముక్తులవడాన్ని కోరుకుంటున్నారు. అందుకని ఇంద్రియముల ప్రభావం మనసు మీద, మనసు యొక్క ఆదేశాలు ఇంద్రియాల మీద, రెండూ కలిపే పాడు చేస్తాయి. పాడవకుండా ఇంద్రియాలని పట్టుకుని మనసుని, మనసుని పట్టుకుని ఇంద్రియాలని జాగ్రత్త చేసుకోవడం అన్నది మనకి రావాలి. వచ్చిందనుకోండి, క్రమంగా ఏమవుతుందంటే మనసు కదలడం అన్నది పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? ఒక్కటే కారణం. నేను మీతో ఒక మాట చెప్తే, ఒక ఉపమానం చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకూడదు. అగ్నిహోత్రంలో నీళ్లు పోసి ఆర్పాలి, కానీ అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పే ప్రయత్నం చేశారనుకోండి, నీళ్లలాగే ఉంది కదా నెయ్యని, మంట ఆరదు. ఎంత కామోద్రేకమైనా కలగనివ్వండి, అమ్మ అన్న మాటని చూడడం వచ్చిందనుకోండి, ఎంతటి రాక్షసుడి కామమైనా సరే చల్లారిపోవలసిందే, నీళ్లు పడ్డ కామంలా. మీ మనసు ఎప్పుడు పాడవుతుందంటే, మీకు ఆ లోదృష్టి లేకపోతే పాడైపోతారు. మీరు ఎవరి వంక చూడండి, తప్పు లేదు. ఎవరి వంక చూసినా మీకు అమ్మవారిని చూడడం అలవాటైందనుకోండి, మా అమ్మ సీతమ్మ, మా తల్లి కామాక్షి, సభలో ఇంతమంది తల్లులుగా ఉంది సహస్రశీర్షవదన అన్నారనుకోండి, మిమ్మల్ని ఏమీ బాధించదు. మీ లోదృష్టి మారాలి. లోదృష్టి మారిందనుకోండి, ఇంద్రియములు ఏం చేస్తాయి? మిమ్మల్ని పాడు చేసేది ఏముండదు, మనసేం కదలదు. ఇంద్రియములు మనసుని దిద్దుకోవడానికి, మనసు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడకుండా ఉండడానికి, ఈ రెండిటిని సమన్వయం బుద్ధితో మీరు చేస్తూ ఉండాలి. ఇది చేస్తే శమయ విషయ మృగతృష్ణాం. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన ఇవాళ మనకు ఆ శ్లోకంలో చేశారు. కాబట్టి ఏమడిగారు ఆయన? అవినయం అపనయ విష్ణో. కాబట్టి మొదట నాకు వినయమును కృప చెయ్యి, దమయ మనః, నా మనసుకి దమమునియ్యి, శమయ విషయ మృగతృష్ణాం, విషయముల వెంట తిరగకుండా నా ఇంద్రియములకు కట్టడి, శమము శాంతిని కృప చెయ్యి. ఇప్పుడు ఏమంటున్నారు? భూతదయాం విస్తారయ అన్నారు. భూతదయాం విస్తారయ, ఆయన మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. విస్తారయ అంటే లేకపోవడం కాదు, ఉంది, కానీ అది విస్తరించాలి బాగా అంటున్నారు. ఎందుకనంటే మీరు చూడండి, పులి కూడా పులి పిల్లలకి పాలిస్తుంది, కానీ పులి తన పిల్లలకి పాలిచ్చింది కదా అని ఒక మేక పిల్ల లోపలికి వెళ్ళింది అనుకోండి, పాలిస్తుందా? ఇవాళ తినేస్తుంది. తన పిల్లలకే పాలిస్తుంది. తన పిల్లలకి పాలివ్వడం భూతదయ? కనీసం తినేయకుండా ఉండడం కొంత మంచిది కదా. కానీ ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి, శాస్త్రంలో ఒక అందమైన మాట ఒకటి చెప్తుంటారు పెద్దలు. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతూ వసుధైవ కుటుంబకం. నేను మా ఆవిడికి వడ్డాణం చేయించానండి, లోకానికి ఏం ఉపకారం కాదు. నేను మా అబ్బాయిని బీటెక్ చదివించానండి, నీ కర్తవ్యం నువ్వు పూర్తి చేశావు. మా అమ్మాయి పెళ్లి చేశానండి, అదేం గొప్పేం కాదు. నీకు శాస్త్రం మీద నమ్మకం ఉంది, నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నీ కర్తవ్యం నువ్వు చేశావు. నీ కూతురు పెళ్లి చేశావు, దానికి నీ డబ్బు ఖర్చు పెడితే అది గొప్పేం కాదు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. అది ఇది గణనాలగు చేతసాం. చిన్న మనసున్న వ్యక్తి చేసేది ఏంటంటే తన వారి ఎడల దయతో ఉంటాడు. మా అబ్బాయి కదండి అని నేను మామిడి పండు తిని వాడికో పండు దాచడం. అప్పుడు చూసారా నేను ఎంత దయ కలిగిన వాడినో, మా అబ్బాయికో మామిడి పండు దాచాను అనకూడదు. నేను మామిడి పండు తిందాం అనుకుంటుంటే మీరు వచ్చి అబ్బాయి ఎంత బాగుందండి పండు అంటే నేను మీ చేతిలో పెట్టేశాను అనుకోండి, ఏడవకుండా, అప్పుడు భూతదయ కాదు. ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం. వాళ్ళ కుటుంబం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం అంతా వాళ్ళ కుటుంబమే. వాళ్ళకి వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు, వాళ్ళు కాదు కుటుంబం, వాళ్ళకి అందరూ కుటుంబమే. అందుకని వాళ్ళు ఎవరికి హాని చెయ్యరు, వాళ్ళ అందరి యొక్క శ్రేయస్సుని కోరుతారు. ఈ శ్రేయస్సుని కోరగలిగినటువంటి ప్రేమలోంచి దయ పుడుతుంది. ఈ భూతదయ అన్న మాట అండి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఒకటి. ఎందుకో తెలుసా? అక్కడ పుడుతుంది మళ్ళీ అహంకారం. ఎందుకు పుడుతుందో తెలుసా అండి? ఆయనకి నేను ఉపకారం చేశానండి అంటాడు. ఇప్పుడు ఎందుకు చేస్తాడంటే భూతములయందు దయ అన్న పేరుతో తనకున్నటువంటి రజోగుణాన్ని తృప్తిపరుచుకుంటాడు. వాడు చేతకానివాడు, వాడు లేనివాడు, నేను ఉన్నవాడిని, నేను ఉన్నవాడిని కాబట్టి వాడు లేనివాడు కాబట్టి వాడికి నేను ఇచ్చానంటాడు.
ప్రయోజనం మంచిదే, ఏదో చదివిస్తున్నాడు, లేకపోతే ఏదో కళ్ళకి ఆపరేషన్ చేయించాడు, లేకపోతే ఎవరికో అన్నం పెట్టాడు, మంచిదే. కానీ నేను చేశానంటాడు చూసారా, అది మళ్ళీ రజోగుణం, బంధిస్తుంది. నేనే కళ్ళ ఆపరేషన్లు చేయించానండి అంటాడు, అదొక గొప్ప తృప్తి, అహంకారం తృప్తి పొందుతూ ఉంటుంది. లేకపోతే వరదలు వచ్చాయండి, వాళ్ళెవరో ఇల్లు కొట్టుకుపోయారు, పాపం వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళందరికీ వండుకోవడానికి ఏదో తలకో కేజీ బియ్యమును ఒక్కొక్క పాత్ర పంచిపెట్టావు. ఫోటో పేపరు అవసరమా? దానికి పేపర్లో వేయాలా? నీకు దయ ఉంది, అయ్యయ్యో నేను అన్నం తింటున్నాను, పాపం వాళ్ళు అన్నం తినలేదు, వానలో ఉండిపోయారు, కనీసం ఓ గిన్నె ఓ కేజీ బియ్యం ఇచ్చావు, దానికి పేపరు ఫోటో ఎందుకు? అక్కడ వచ్చిందనమాట రజోగుణం. గుళ్ళో మెట్టు కట్టాలి, నీకుందో 1000 రూపాయలు ఇచ్చావు, మెట్టు మీద నీ పేరు ఎందుకు? అందరూ తొక్కడానికే. అక్కడ వచ్చింది రజోగుణం. కాబట్టి దయ అన్న మాటలోకి అహంకారమును తృప్తిపరుచుకోవడం అన్నది రాకుండా చూసుకుంటూ ఉండాలి. భూతదయ అన్నదానికి ముందు ఏది ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమతో చేసినటువంటిది భూతదయ తన అభివృద్ధికి, తను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం అవుతుంది. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాని భూతదయ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, అది తనని తాను బంధించుకోవడానికి పనికొస్తుంది. తనని తాను బంధించుకోవడానికి పనికొచ్చేటట్టుగా ఏ పని చేయకూడదు. ఎందుకో తెలుసా అండి, ఒక్కటే మీరు ఏం చేస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు తాడట్టుకొచ్చి నా చుట్టూ ఎడంవైపు నుంచి ఇలా తిప్పేశారు, ఏం చేశారు? నన్ను కట్టేశారు కదా. ఇప్పుడు కాసేపు ఆగొచ్చి దాన్ని కుడి చేతి పక్కకి తిప్పేశారు, ఏం చేశారు? కట్టిప్పేశారు. కాసేపు ఆగొచ్చి మళ్ళీ కుడి చేతి పక్క నుంచి తిప్పేశారు, ఏం చేశారు? కట్టేశారు. ఇందాక కుడి చేతి పక్క కడితే తిప్పితే విప్పాను కదండి, ఇప్పుడు కుడి చేతి పక్కే తిప్పుతున్నానని తిప్పితే కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఎడం చేతి పక్కకి తిప్పితే విప్పేశారు. మీకు కట్టు విప్పు రావాలి. మీరు చేసేది ఎందుకు చేస్తున్నారన్నది మీకు తెలిసి ఉండాలి. అది మీరు చూడలేదనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి రజోగుణాన్ని పెడుతుంది. చూసావా నువ్వు ఎంతవాడివో, వాళ్ళందరికీ పాత్రలు ఇచ్చావు, వాళ్ళందరికీ అన్నం పెట్టావు. చూసావా నా ఫోటో వచ్చింది పేపర్లో అన్నం పెడుతున్నట్టు, కొంచెం యువతల పక్క ఇది ఇవ్వాల్సింది, వాడి ఎందుకు పక్కన 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 10,000 ఇచ్చాను, వాడి ఫోటో నా ఫోటో కూడానా అంటాడు. అయిపోయిందా? అది రాకుండా ఉండాలంటే ఏంటి, దిక్కుమాలి ఫోటో ఎందుకు, ఎప్పుడు వేయమన్నాడు వీడిని? అన్నం పెడితే ఫోటో వేస్తారా? తప్పు కదా అని మీరు అనగలిగారు అనుకోండి, వాడికి ప్రేమతో పెట్టాను నేను, ప్రేమతో పెడితే ఫోటో ఎందుకు అని మీరు అన్నారనుకోండి, అది భూతదయ. భూతదయ అంటే సమస్త ప్రాణులను ప్రేమించగలిగినటువంటి లక్షణం. ఆ ప్రేమించగలిగినటువంటి లక్షణము వస్తే దానిలోంచి దయ పుడుతుంది. ప్రేమ లేని దయ పుట్టే అవకాశం ఉండదు. ప్రేమ లేకుండా చేసే పనులు ఎందుకు పనికొస్తాయంటే రజోగుణ సంపర్కానికి పనికొస్తాయి. ప్రేమ ఏం లేదు, వీడి అహంకారం తృప్తి పొందడానికి వాడికి ఏదో ఉపకారం చేస్తాడు అంతే తప్ప ఇంకొకలా చేయడు. మీరు చూడండి, కొంతమంది బనీన్లు ఇస్తుంటారు. ఆ బనీన్ల వెనక ఫలానా వారు మరణించినప్పుడు వారి పుత్రుడు ఫలానా వారిచే బహూకరింపబడిందో దానం చేయబడి ఓ గ్లాస్ ఇస్తాడు, దాని చుట్టూ ఉంటుంది ఏమో రాసి, ఫలానా వారు చచ్చిపోతే 11వ రోజున ఈ గ్లాస్ ఇవ్వబడిందని. ఎందుకది అంటే ఆ గ్లాస్ ఉన్నన్నాళ్ళు అది కూడా ఉండాలని. అది ఉండకపోతే మీ నాన్నగారు తృప్తి పొందరేంటి? అంత చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి. అలా ఉండకూడదు. భూతములను ప్రేమించడము వలన దయ ఉండాలి. ప్రేమించడం ఎందుకు ప్రేమించాలి? ఒక్క కారణానికే ప్రేమించాలి. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడండి అందులో ఉన్నదని ప్రేమించాలి. అక్కడ మళ్ళీ ముడిపడదు. ఏమండి, నేను తింటే నాలో ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు తృప్తి పొందుతున్నాడో వారు తిన్నా ఆ ఈశ్వరుడే తృప్తి పొందుతాడు. అందుకని నేను ఒక్కడిని తినేయడం కాదు, నేను తిని వారికి లేదు కాబట్టి వారికి కూడా పెడితే వారిలో ఉన్న ఈశ్వరుడు కూడా తృప్తి పొందుతాడు. అందుకని ఇస్తున్నానని ఇవ్వాలి. అందుకే బలిచక్రవర్తి దానం చేస్తే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే తిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ శేషాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోస భువనం ఆశ్చర్యము పొందగా అన్నారు పాపర గారు. అందుకే సనాతన ధర్మంలో మీరు ఒక గమ్మత్తు గమనించి ఉంటారు. దానం చెయ్యడానికి పుచ్చుకునేవాడు ఉండాలి. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేస్తాడా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడా? మీరు లౌకికంగా ఆలోచించండి. ఆయన ఎవరికో అన్నం లేదు,
అయితే ఆయన ఎవరికో బట్టలు లేవు, ఆయనకి నేను జత బట్టలు ఇచ్చాను. ఇప్పుడు బట్టలు పుచ్చుకున్న ఆయన ఇచ్చిన ఆయనకి నమస్కారం చేయాలా, ఇచ్చిన ఆయన పుచ్చుకున్న ఆయనకి నమస్కారం చేయాలా? లౌకికంగా చెప్పండి నాకు, నేను వైదికంగా అడగట్లేదు మిమ్మల్ని. ఉపకారం పొందినవాడు కదండి నమస్కారం చేయాలి. బట్టలు పుచ్చుకున్నవాడు బట్టలు ఇచ్చిన వాడికి నమస్కారం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? బట్టలు ఇచ్చి మనమే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఎందుకు నమస్కారం చేస్తాం? నీకు కాదయా ఇచ్చింది, నీలో ఉన్నటువంటి విష్ణుస్వరూపానికి స్థితం. భవతే విష్ణుస్వరూపాయతే. ఈశ్వర, నా దగ్గర ఈనాడు ఈ పంచె నువ్వు గ్రహించావు కాబట్టి దాన్ని పుణ్యంగా మార్చావు. ఇక్కడ నా ద్రవ్యం పుణ్యంగా మారింది. పుణ్యంగా మారింది కాబట్టి ఈ జీవుడికి వచ్చే జన్మలో కట్టుకోవడానికి బట్ట ఇస్తావు నువ్వు, దీన్ని అడ్డు పెట్టి. అలా నువ్వు ఆయనలో విష్ణువుగా పుచ్చుకోకపోతే వస్త్రదానం చేసిన పుణ్యం నాకెక్కడిది? ఉత్తర జన్మలలో మళ్ళీ నేను బట్ట కట్టుకోవడానికి, నలుగురికి పెట్టడానికి నాకు పుణ్యం ఏది? కాబట్టి నాకు ఈ పుణ్యం కట్టబెట్టినవాడు ప్రతిగ్రహీతగా ఉన్నాడు. ఆ ప్రతిగ్రహీతగా నిలబడి పుచ్చుకున్న విష్ణువా నీకు నమస్కారం.